వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈవీలను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఒకే దేశం ఒకే ఎన్నికపై రాష్ట్రపతికి నివేదిక. టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్టు విడుదల. కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్. ముగిసిన నాగదేవత విగ్రహ ప్రతిష్టాపనోత్సవంలు. ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం. రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం. ముంబై ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై అధికారిక ప్రకటన. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 500 కోట్లతో దేశీయంగా 2 వీలర్ 3 వీలర్ కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 4 నెలల పాటు ఈ పథకం ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం 2024 జూలై వరకు ఉంటుందని, పథకంలో భాగంగా ప్రతి 2 వీలర్కు 10,000 సబ్సిడీ అందుతుందని, సుమారు 3.3 లక్షల 2 వీలర్ ఈవీలకు మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నట్టు మంత్రి వివరించారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై ప్రతిపాదనపై భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవాళ ఉదయం అందజేశారు. 8 విభాగాల్లో సుమారు 18,000 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జమిలీ ఎన్నికలపై అధ్యయనానికి గత ఏడాది సెప్టెంబర్లో కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ కేంద్రం ఏర్పాటు చేసింది. కాగా 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు. పార్టీ కండువా కప్పి సంజీవ్ కుమార్ ను సాధారణంగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, పొయ్యి మీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందన్నారు. నాతో సహా రాష్ట్ర ప్రజలు వైసీపీని ఓసారి ముట్టుకొని తప్పు చేశారని ఆయన విమర్శించారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు. కర్నూలు అభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలో చేరా అని ఆయన వెల్లడించారు. ఎలాంటి సీటు ఆశించకుండానే బేషరతుగానే టీడీపీలో చేరానని పేర్కొన్నారు. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన విషయం తెలిసింది. దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, దెందలూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసింది. టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, 7 మహిళలకు చోటు దక్కింది. రెండు జాబితాలోనూ సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్లు లేవు. శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, పాలకొండ నియోజకవర్గాల నేతలు ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నారు. ఆశావాహ అభ్యర్థులు పోటీ ఎక్కువగా ఉన్న 5 నియోజకవర్గాలను హోల్డ్లోనే ఉంచింది టీడీపీ. భారత ఎన్నికల సంఘం ప్యాలెన్లో ఖాళీగా ఉన్న 2 ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లను ఎంపిక చేసినట్టు లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రస్తుతం ప్యానెల్లో కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈయనకు సాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్యానెల్ 2 ఎంపిక చేసింది. ఈ సమావేశానికి పీఎం మోడీతో పాటు ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం.
కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్లో ఉంది. 8.5 ఇంటూ 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. జైరాబాద్ పట్టణంలో ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ అల్లాడి కృష్ణ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన 1008 సామూహిక నాగదేవత విగ్రహం ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు 400 మంది దంపతులు తరలివచ్చి హోమం, నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జైరాబాద్ పట్టణంలో ఇంత పెద్ద మొత్తంలో నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించడం ఒక రికార్డు అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రదక్షిణలు చేసుకుంటే 5 వారాలు చేసుకుంటే మీరు అనుకున్న కోరికలను జరుగుతాయని పెద్దలు పీఠాధిపతులు చెప్పారు. ప్రతి నెల సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. ఆ రోజు కోరికలు ప్రదక్షిణ చేసుకుంటే మీరు కోరికలన్నీ జరుగుతాయి అని పెద్దలు చెప్పారు. మరి ఇక్కడ స్థల పురాణం చాలా బాగుందని ఇక్కడ వచ్చిన పెద్దలు, వేద పండితులు అందరూ చెప్పారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పి గన్నవరం మండలంలోని మండల అధ్యక్షులు సాధనాల శ్రీ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు, వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ లో ఉన్న జనసేన స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పార్లమెంట్ హౌస్ లోని తన ఛాంబర్లో ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి నారాయణమూర్తి కూడా హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. కన్నడ, ఆంగ్ల సాహిత్యానికి సుధామూర్తి ఎంతో కృషి చేశారు. దీంతో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ముంబై 42వసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. వాంకడే స్టేడియంలో విదర్భతో జరిగిన ఫైనల్లో 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ముంబై 224 పరుగులు చేయగా విదర్భ 105 పరుగులకే చాప చుట్టేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 119 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని విదర్భ ముందు 537 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో విదర్భ రెండో ఇన్నింగ్స్ లో 368 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో ముంబై 169 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. అలాగే ముంబై తన ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్ వేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఉత్కంఠ వీడింది. తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తుది జాబితాపై కసరత్తుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈవీలను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఒకే దేశం ఒకే ఎన్నికపై రాష్ట్రపతికి నివేదిక. టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్టు విడుదల. కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్. ముగిసిన నాగదేవత విగ్రహ ప్రతిష్టాపనోత్సవంలు. ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం.
రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం. ముంబై ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై అధికారిక ప్రకటన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.